హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో వచ్చేసి డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అసలు ఏమేమి ఉంటాయి, అవి వాటి వల్ల యూజ్ ఏంటి, అదేవిధంగా వాటి యొక్క సింటాక్స్ని అయితే చూసాం కదా. వాటిలో ఇప్పుడు 2 టైప్స్ని అయితే చెప్పుకుందాం. ఫస్ట్ది వచ్చేసి సింపుల్ ఇఫ్, అదేవిధంగా నెక్స్ట్ ఇఫ్ ఎల్స్. ఈ 2 కండిషనల్ స్టేట్మెంట్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. అసలు ఎలా పర్ఫామ్ అవుతాయి ప్రోగ్రామ్ ద్వారా అయితే చూద్దాం. ఫస్ట్ సింపుల్ ఇఫ్, దాని యొక్క సింటాక్స్ అనేది లాస్ట్ వీడియో చూసాం కదా. ఇఫ్ కండిషన్ బ్లాక్స్ మనం ఎగ్జిక్యూట్ అవ్వాలా లేదా అనేది, ఏవి కంట్రోల్ చేయాలనుకుంటున్నాం ఆ కంట్రోల్ని విత్ ఇన్ ద బ్లాక్ మనం రాసి ఆ బ్లాక్ని టర్మినేట్ చేయాలన్నమాట, బ్లాక్ని క్లోజ్ చేయాలి. సో దీని గురించి అయితే లాస్ట్ వీడియో మొత్తం తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఇది ఎలా పర్ఫామ్ అవుద్ది అనేది అయితే ఇప్పుడు చూద్దాం. సో సింపుల్ ఇఫ్ అసలు అర్థం ఏంటంటే, ఇట్ ఈజ్ ఏ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు డిసైడ్ వెదర్ ద బ్లాక్ ఆఫ్ కోడ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఆర్ నాట్. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలా లేదా అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. ఈ సింపుల్ ఇఫ్ అనమాట. సింపుల్ ఇఫ్ ఓన్లీ ఇఫ్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఇంకో గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్ ఏంటంటే, ఇఫ్ అనేది ఒక కీవర్డ్, అది రిజర్వ్ కీవర్డ్ అనమాట, దాని మీద మార్చుతాకి లేదనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ దేని మీద అంటే, రైట్ ఏ క్వశ్చన్ రాస్తా. ఇక్కడ క్వశ్చన్ రాసే చూడండి. రైట్ ఏ సింపుల్ సి ప్రోగ్రామ్ టు ప్రింట్ ద పర్సన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ ఆర్ నాట్. అంటే ఒక పర్సన్ అనేది ఓటు వేస్తాకి అర్హుడా కాదా అనేది మనం ఇప్పుడు ఒక ప్రోగ్రాంలో రాసి చూపించాలన్నమాట. అది ఎలాగనేది సింపుల్ ఇఫ్ను మాత్రమే యూజ్ చేసుకోవాలి. విత్ ద హెల్ప్ ఆఫ్ సింపుల్ ఇఫ్ ఓన్లీ సింపుల్ ఇఫ్ మాత్రమే యూజ్ చేసుకొని ఒక పర్సన్ అనేవాడు ఓటు వేస్తాకి ఎలిజిబులా కాదా అనేది మనం చెక్ చేయాలి. సో దాన్ని ప్రోగ్రామ్ రూపంలో రాద్దాం. #include stdio.h int main. సో ఇంట్ ఒక వేరియబుల్ తీసుకుందాం. ఆ వేరియబుల్లో సో ఒక పర్సన్ అనేవాడు ఓటు వేస్తాకి అర్హుడా కాదా అంటాకి మనం సాధారణంగా ఏం చెక్ చేస్తాం, ఆ పర్సన్ యొక్క ఏజ్ అనమాట. ఏజ్ ఎంత ఉండాలి, 18 అబవ్ ఉండాలి. సో ఇక్కడ మనం వేరియబుల్ కూడా ఏజ్ తీసుకుందాం. ఏజ్ = 0. ఫస్ట్ ఇనిషియల్గా 0 ఇనిషియలైజ్ చేస్తా. సో printf, సో యూజర్ని అడగాలన్నమాట. ఎంటర్ యువర్ ఏజ్. సో యూజర్ని ఫస్ట్ ఏజ్ అడుగుతున్నాం. యూజర్ అనేవాడు ఎంటర్ యువర్ ఏజ్ అని కనపడంగానే ఏజ్ ఇస్తాడు. దాన్ని మనం ఇప్పుడు స్టోర్ చేయాలి. సో ఇంటి వాడాం కాబట్టి %d, అది మనం ఎందులో స్టోర్ చేయాలి, %age, ఎందుకంటే ఏజ్ అనే వేరియబుల్ వాడాం కాబట్టి. సో సెమీకోలన్. ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది ఏంటి, ఆ పర్సన్ అనేవాడు ఓట్కి అర్హుడా కాదా అని చెక్ చేయాలి. సో అర్హుడా కాదా అని చెక్ చేయాలంటే మనం విత్ ద హెల్ప్ ఆఫ్ సింపుల్ ఇఫ్. సో ఇఫ్ యొక్క సింటాక్స్ ఏంటి, ఇఫ్ కండిషన్. ఇప్పుడు ఇక్కడ కండిషన్ రాయాలి. ఏం కండిషన్ రాయాలి, ఏజ్ అనేది 18 ఈక్వల్ టు అయినా ఉండాలి లేదా గ్రేటర్ దాన్ అయినా ఉండాలి. సో 18 కన్నా ఎక్కువైనా ఉండాలి లేదా ఈక్వల్ టు అయినా ఉంటే ఆ పర్సన్ అనేవాడు ఓటేస్తాకి ఎలిజిబుల్. సో ఏజ్ >= 18. సో ఇది కండిషన్ అనమాట. ఏజ్ అనేది >18 కన్నా ఎక్కువ ఉండాలి లేదా ఈక్వల్ టు ఉండాలి, ఇది కండిషన్ అనమాట. సో బ్లాక్ ఏం రాస్తాం, printf పర్సన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ అనమాట. సో ఇది నేను ఇక్కడ రాసిన స్టేట్మెంట్. నెక్స్ట్ ఇక్కడ ఎల్స్ పార్ట్ ఏం రాయం, ఎందుకంటే అక్కడతో అయిపోయినట్టే. ఇది సింపుల్ ఇఫ్ మాత్రమే, ఎల్స్ ఉండదు. ఓన్లీ సింపుల్ ఇఫ్లో ఇఫ్ మాత్రమే ఉంటుంది. సో printf, మనకి ఏదో డిజైన్ కావాలి కాబట్టి నేను సరదాగా స్టార్లు ప్రింట్ చేస్తున్నా, ఏదో అలా సరదాగా డిజైన్ అనమాట. సో ఇక్కడతో కోడ్ అనేది అయిపోతుంది. సో ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో చూద్దాం. దీని యొక్క అవుట్పుట్ ఎలా వస్తుంది అంటే, ఫస్ట్ యూజర్ని అడుగుతుంది ఎంటర్ యువర్ ఏజ్ అని కనపడంగానే, సపోజ్ యూజర్ అనేవాడు 15 ఇచ్చాడు అనుకోండి. సో ఇక్కడతో 15 అవుతుంది. ఆ 15 ఇక్కడ స్టోర్ అవుతుంది అనమాట ఏజ్లో. సో ఆ 15 ఈజ్ >= 18 అనేది ఇక్కడ ట్రూవా ఫాల్సా, కండిషన్ ఫాల్స్. సో కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఇది ప్రింట్ అవ్వదు అనమాట. సో ఈ printf అనేది స్కిప్ చేసేసి డైరెక్ట్గా ఎలా ప్రింట్ అవుతుంది తెలుసా, ఓన్లీ స్టార్స్ ప్రింట్ అవుతుంది. ఎందుకంటే నేను లాస్ట్న స్టార్స్ రాశాను కదా, అందుకు. ఒకవేళ ఫాల్స్ అయితే మీకు ఏదో చూపించాలని చెప్పి నేను స్టార్స్ రాశాను. సో
ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇఫ్లో ఉన్నది మాత్రమే మీకు ప్రింట్ అవ్వదు, కానీ లాస్ట్లో మీరు ఏం రాసినా సరే అది ఖచ్చితంగా ప్రింట్ అవుతుంది. సో స్టార్లు రాశాను కాబట్టి స్టార్లు ప్రింట్ అవుతుంది. ఒకవేళ మీరు ఏజ్ అనేది ఇక్కడ 25 ఇచ్చారనుకోండి, 25 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 ఈజ్ ఇట్ ట్రూ. సో ఇక్కడ మీకు స్టార్కి ముందు ఏం ప్రింట్ అవుతుందంటే పర్సన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. పర్సన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ అదైతే ప్రింట్ అవుతుంది. అర్థమైంది కదా సింపుల్ ఇఫ్ యొక్క యూసేజ్. ఇక్కడ 25 రాసాం కాబట్టి 25 అనేది 18 కన్నా గ్రేటర్ దెన్ కాబట్టి ఈ బ్లాక్ లోపలికి వస్తుంది అనమాట కంపైలర్. అదర్వైజ్ ఇక్కడ మీరు 15 రాస్తే కనుక ఈ బ్లాక్ లోపలికి రాదు కంపైలర్, డైరెక్ట్ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ని స్కిప్ చేసేసి ఇక్కడికి వెళ్ళిపోతుంది లాస్ట్ లైన్కి. సో నేను ఇక్కడ 25 ఇచ్చాను కాబట్టి 25 ట్రూ కాబట్టి లోపలికి వచ్చి పర్సన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ అనేది ప్రింట్ చేసిన తర్వాత లాస్ట్ లైన్ ఆఫ్ కోడ్కి వస్తుంది. ఇప్పుడు ఇఫ్ ఎల్స్ చూద్దాం. సో లాస్ట్ వీడియోలో ఇఫ్ ఎల్స్ అంటే ఏంటి, ఇఫ్ ఎల్స్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది అనేది చూసాం కదా. సో ఈ వీడియోలో అసలు ఇఫ్ ఎల్స్ ఎలా యూస్ చేస్తాం అనేది ప్రోగ్రాంలో చూద్దాం. ఇప్పుడు ఇఫ్ ఎల్స్ అంటే ఏంటో చూద్దాం. ఇఫ్ ఎల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇఫ్ కండిషన్, సింపుల్ ఇఫ్ ఉన్నట్టే దీనికి కూడా ఇఫ్ కండిషన్ ఉంటుంది అనమాట. ఇఫ్ కండిషన్కి ఒకవేళ ట్రూ అయితే కనుక ఈ లోపలికి వస్తుంది, కానీ సింపుల్ ఇఫ్లో ఒకవేళ ఈ ఇఫ్ కండిషన్ కనుక ఫాల్స్ అయితే డైరెక్ట్గా ఈ స్టేట్మెంట్స్ లాస్ట్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎగ్జిక్యూట్ చేస్తుంది తప్ప, ఒక స్టేట్మెంట్ కనుక ఫాల్స్ అయితే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, దానికంటూ ఒక పర్టికులర్ బ్లాక్ ఉండాలి అంటే మనం యూస్ చేయాల్సిందే ఇఫ్ ఎల్స్ అనమాట. ఇఫ్ ఎల్స్ ఎందుకు యూస్ చేస్తాము అంటే ఇఫ్ ఎల్స్కి సపరేట్గా ట్రూ బ్లాక్ అంటూ ఒకటి ఉంటుంది, ఇది ట్రూ బ్లాక్. ఎల్స్ వచ్చేసి ఫాల్స్ బ్లాక్. ఇందులోనే కాదు, మీకు ఎల్స్ ఎక్కడైనా కనపడిందంటే అది ఖచ్చితంగా ఫాల్స్ బ్లాకే అనమాట. ఇఫ్ అనేది కండిషన్ హోల్డ్ చేసుకుంటుంది, కానీ ఎల్స్కి వచ్చేపాటికి ఏ కండిషన్ ఉండదు. సో ఇప్పుడు దీని మీద ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. వేరే ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఎందుకు, ఇప్పుడు మీకు సింపుల్ ఇఫ్ మీద ఒక ప్రోగ్రామ్ చెప్పాను కదా, ఆ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్నే ఇక్కడ కూడా సేమ్ రాసి చూపిస్తా, కానీ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎల్స్ పార్ట్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ రాశాను కదా ఈ ప్రోగ్రామ్కి, ఇప్పుడు ఎల్స్ పార్ట్ ఇక్కడ రాస్తా చూడండి. ఎల్స్ ఇక్కడ రాసి ఎల్స్కి ఏ కండిషన్ ఉండదు. సో ఎల్స్కి ఏ కండిషన్ ఉండదు కాబట్టి దానికంటూ ఒక సపరేట్ బ్లాక్ ఉంటుంది కాబట్టి ఆ సపరేట్ బ్లాక్ని మనం స్టార్ట్ చేసి అందులో ఏం రాయాలంటే printf you are not eligible for vote. సో ఇది మనం ప్రింట్ చేయాల్సిన మెసేజ్. సో ప్రింట్ చేసి ఇంకా లాస్ట్ ఏముందో ఇక్కడ మీరు ఇంకో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎల్స్ ఎక్కడ రాయాలి, ఇఫ్ మీరు ఎక్కడైతే స్టార్ట్ చేస్తారో దాని కిందే ఎల్స్ అనేది ఖచ్చితంగా రాయాలన్నమాట. ఇక్కడ ఇఫ్ అనేది ఇక్కడ రాశాను కాబట్టి ఇక్కడ ఈ ఎల్స్ అనేది మీరు రాయాలి. సో ఎల్స్ అనేది ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడే రాయాలి. ఇది ప్రింట్ కింద రాస్తానంటే కుదరదు అనమాట. ఇఫ్ అయితే మీరు ఎక్కడైతే రాస్తారో దాని కిందే ఎల్స్ పార్ట్ ఉండాలి. సో ఇఫ్ ఎల్స్ అనేది అలా రాయాలన్నమాట. సో ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఇక్కడికి వచ్చింది ఏజ్ ఈక్వల్ టు 0, ఎంటర్ యువర్ ఏజ్. ఇప్పుడు ఇక్కడ దీని యొక్క ఇఫ్ ఎల్స్ యొక్క అవుట్పుట్ అనేది ఇక్కడ చూద్దాం. అవుట్పుట్ ఇప్పుడు ఎంటర్ యువర్ ఏజ్ అని కనబడుతుంది. సో యూజర్ అనేవాడు ఏజ్ ఇస్తాక రెడీగా ఉన్నాడు. ఎంటర్ యువర్ ఏజ్ అని కనపడంగానే ఇప్పుడు యూజర్ అనేవాడు ఏజ్ ఇస్తాడు. ఇప్పుడు ఏజ్ ఎంత ఇస్తాడు, సపోజ్ 30 అనేది ఏజ్ ఇస్తాడు. సో 30 అనేది స్టోర్ అవుతుంది ఎందులో, ఏజ్ అనే దాంట్లో, ఏజ్ అనే వేరియబుల్లో. సో ఇక్కడ చెక్ చేస్తుంది అనమాట. ఇఫ్లోకి వచ్చి ఏజ్ 30 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18. సో ఈ రెండు కండిషన్లో ఏది ఈక్వల్ అయినా సరే, సో గ్రేటర్ దాన్ అనేది ట్రూ అయింది. సో కండిషన్ ట్రూ అయింది కాబట్టి లోపలికి వస్తుంది printf పర్సన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఓట్. పర్సన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ ఇది ప్రింట్ అవుతుంది. సో ప్రింట్ అయిపోయిన తర్వాత లాస్ట్ మీరు ఏ స్టేట్మెంట్ రాసినా అది ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ printf ఒకవేళ కండిషన్లో ఈ ఇఫ్ అనేది ట్రూ అయింది కాబట్టి ఇది ప్రింట్ అవుతుంది. నాకు ఇది కూడా ప్రింట్ అవ్వాలి అంటే కుదరదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ ట్రూ అయింది కదా. ఇది ట్రూ అయితే కనుక ఈ ఎల్స్ పార్ట్లోకి రాదనమాట. సో ఒకవేళ ఇది ఫాల్స్ అయితేనే ఈ ఎల్స్ పార్ట్లోకి వస్తుంది. ఇది ఎలాగా మనకు ట్రూ అయింది, సో మనకి ఇంకా ఎల్స్ పార్ట్తో సంబంధం లేదు. సో సంబంధం లేదు కాబట్టి ఇక్కడ printf లాస్ట్ ఏముంది, స్టార్లు ఉన్నాయి కాబట్టి స్టార్లు ప్రింట్ అయిపోతున్నాయి. సో ఇలా ప్రింట్ అవుతాయి అనమాట. అక్కడ ఎన్ని స్టార్లు ఉంటే అన్ని స్టార్లు. సపోజ్ మీరు ఇక్కడ ఎంటర్ యూజర్ ఏజ్ అనుకున్నప్పుడు 10 ఇచ్చారనుకోండి, 10 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 ఫాల్స్ అయింది. సో ఈ కండిషన్ అనేది మీకు ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఎగ్జిక్యూట్ అవ్వకుండా డైరెక్ట్గా ఎల్స్ పార్ట్లోకి వచ్చేస్తుంది. డైరెక్ట్గా ఎల్స్ పార్ట్లోకి వచ్చేసి మీకు ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవ్వదు. సో ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వకుండా యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ అనేది అయితే ప్రింట్ అవుతుంది.
సో ఈ విధంగా సింపుల్ ఇఫ్ ఎల్స్ అనేది యూజ్ అవుతుందన్నమాట ప్రోగ్రామ్లో. సో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నా. అర్థమైంది అనుకునే వాళ్ళు లైక్ చేసుకోండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు బూస్టప్గా ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటి, ఇఫ్ ఎల్స్ ఇఫ్ లేటర్ అనేది ఎలా యూజ్ అవుతుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.